ఓకే, 5 నిమిషాలు లేకుంటే 10 నిమిషాలు దేవుని వాక్యం తట్టు మనసుద్దాం. ఇర్మియా ప్రవక్త రాసిన పత్రిక అధ్యాయం ఇర్మియా 4వ అధ్యాయం మొదటి వచనం, ఫస్ట్ వచనంలో అవుతున్నాను. ఇర్మియా 630 పేజ్. ఇర్మియా 4వ అధ్యాయం మొదటి వచనం. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన నా యొద్దకే రావేలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ ఏ క్రియలను నా సన్నిధి నుండి తొలగించు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు ప్రభా. ఈ యొక్క పరిశుద్ధ దినమున హెచ్చరిక భాగంగా ఈ దుర్బలను నిలువబెట్టినావు. నీవు నాలో ఉండి మాట్లాడు నాయన. నీ మెల్లని స్వరం మాకు అందరికీ వినిపించు ప్రభా. నీవు మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పిలుస్తున్నాడు. ఏమంట పిలుస్తున్నాడు? ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన నా యొద్దకే రావాలి. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించుకోమని చెప్తున్నాడు. నీవు తిరిగి రావాలంటే నా దేవుని పిల్లలారా నా దగ్గరికే రావాలా. ఇంకా ఎక్కడికి పోయినా కానీ మీకు లాభం లేదు. చాలా ఆలోచించే విషయాలు. ప్రభు అంటున్నాడు, మనము ప్రమాదంలో ఉన్నామో, కష్టంలో ఉన్నామో, బాధల్లో ఉన్నామో, ఎండ్లో ఉన్నామో, ఏం తప్పు చేసినామో, దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు, దేవుని పిల్లలారా, మీకు రావాలంటే నా దగ్గరికే రావాలా అని పిలుస్తున్నాడు. నా దగ్గరికే రావాలని చెప్తున్నాను. నీ బతుకు బాగు చేసుకున్నాలంటే, నీ దారి చక్కగా చేసుకున్నాలంటే, తిరిగి రావాలంటే నా దగ్గరికే రావాలా. మనం లోకాశలో పడి లోకం నడిచినట్ల నడిచి ఈ లోకపు మనుషులతో తిని అన్ని చెడ్డ పనులు, ఈ పని ఆ పని అంతా శరీరంకు సంతోషకరమైన కార్యాలన్నీ చేసి ఒక్కసారి నష్టపోయి బాధలో పడి కష్టాల్లో ఉంటే దేవుడు పిలుస్తున్నాడు, నీకు రావాలంటే నా దగ్గరికే రావాలా. నువ్వు తిరిగి రావాలంటే నా దగ్గరికే రావాలా. నువ్వు ఏమి చేసినావో, నువ్వు ఏ ఆశలు చేసినావో, నీ ఆశలు నెరవేర్చుకో, ఎన్ని చెడ్డ పనులు చేసినావో, ఇప్పుడు నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో, నువ్వు రావాలంటే సిర్ఫ్ నా దగ్గరికే రావాలా. నా దగ్గరికి వస్తేనే నీకు విశ్రాంతి. దేవుడు అంటున్నాడు, నా దగ్గరికే రావాలా. అదే ఇర్మియా ప్రవక్త 3వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటున్నాడు చూడు. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వస్తున్నామంటున్నారు. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను మీకు బాగు చేస్తా. నీవే మా దేవుడవైన యెహోవావు, మీ యొద్దకే మేము వస్తున్నాం. శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చిన తర్వాత కాని పనులన్నీ చేసి బాధపడుతూ, కష్టపడుతూ, శ్రమ పడుతూ ఉంటే ప్రభు అంటున్నాడు, నీ ఆశలు తీర్చుకున్నా, నీ శరీరంకు ఏది కావాలో చేసినా, బాధల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, నువ్వు రావాలంటే నా దగ్గరికే రావాలని దేవుడు అంటున్నాడు. నా దగ్గరికే రావాలా. నువ్వు అవిశ్వాసంతో ఏ చెడ్డ స్నేహితం చేసినావో, ఎవరితో తిరిగినావో, ఇక్కడికి వెళ్ళిపోయినాక నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావో, బాధలు పడుతున్నావా, శ్రమలు పడుతున్నావా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీకు బాగా కావాలంటే, నీ జీవితం మారాలంటే నా దగ్గరికే రావాలా. నయోమి ఏం చేసింది? దేవుని నిడిసపోయి బెత్లెహేం నుంచి ఎటు పోయింది? మోయాబుకి పోయింది. ఇక్కడ అన్నం లేదు, ఇక్కడ కొంచెం కష్టం వచ్చిందని ఇడిసబెట్టి వెళ్ళిపోయింది. ఏమైపోయింది? ఎన్ని కష్టాలైంది? ఋతు గ్రంథంలో అయితే మనకు తెలుస్తుంది. భర్త పోగొట్టుకున్నది, అల్లుళ్ళు పోయినరు, ఆఖరి అర్థం చేసుకున్నది, నాకు సంతోషం, నాకు సమృద్ధి హారం కావాలంటే నా బెత్లెహేంకే పోవాలా, నా ప్రభు దగ్గరికి రావాలా.
నా దేవుని దగ్గరికి రావాలా, లేకుంటే నాకు ఇంకో తిరుగు లేదు. వచ్చింది కదా. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆస్తి అంతా తీసుకొని తిని ఇష్టం వచ్చిన పాపాలు చేసి చెడ్డ పనులు చేసి బీమారులు తెచ్చుకొని ఆకి కడుపు మాడుతున్నది, పందుల పుట్టు తింటుంటున్నాడు. నువ్వు రావాలంటే నా దగ్గరికే రావాలా, దట్స్ ఆల్. నా దగ్గరికే రావాలా, దేవుని దగ్గరికే రావాలా అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడు. ఒక చిన్న వాక్యమే. నువ్వు రావాలంటే నా దగ్గరికి రావాలా. నువ్వు ఇలా ఏ అలవాట్లో ఉన్నావో, తాగుబోతూ ఉన్నావా, దేవునికి ఎరక లేకుంటే ఏదో చెడ్డ కార్యాలు చేస్తున్నావా, ఇక ఇందులో ఏం నాకు సంతోషం లేదు, నేను అయిపోయింది ఇక తప్పిపోయిన కుమారుడిగా, నీకు రావాలంటే నా దగ్గరికి రావాలా, నా దగ్గరికి రావాలని చెప్తున్నాడు. ఒక్కొక్కసారి మనం డ్రైవింగ్ చేసుకొని కారు తీసుకొని పోతాం, ఆ రోడ్డు ఆడ ఎండుగా అవుతుంది, అక్కడికి వెళ్ళి తోవ బంద్ అయింది, దాన్ని బ్యాక్ టర్న్ కొట్టి రానే వాళ్ళు చెప్తుంది, ఇంకో కొత్త రావాలి. దేవుడు అంటాడు నువ్వు నా దగ్గరికి రాయాలా. నువ్వు ఎంత నష్టపోయినవచ్చు, ఎంత నష్టపోయినావు, ఎంత బాధపడుతున్నావో, ఆత్మహత్య చేసుకున్నాలంట మనసు అనిపిస్తున్నవచ్చు, ఇక నా కొడుక నువ్వు రావాలంటే నా దగ్గరికి రావాలా. నా దగ్గరికి వస్తేనే నీకు సంతోషం. దేవుడు అంటాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా, నువ్వు నడవలసిన త్రోవలు నేను నేర్పుతా. నువ్వు నడవలసిన త్రోవలు నీ యొక్క మందిరం ప్రభు మాట్లాడతాడు, మనతో మాట్లాడతాడు. నువ్వు నడవలసిన త్రోవలు నడవాలా. 2 వచనాలు జ్ఞాపకం చేయ. దానికి ఆధారంగా ఉషయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం 751 పేజ్. 700 ఇశ్రాయేలు నీ పాపం చేత నువ్వు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము అంట చెప్తున్నాడు. ఇశ్రాయేలు దేవుని పిల్లలారా, రక్షింపబడ్డ బాప్తిజం తీసుకున్న పిల్లలారా, నీ పాపం చేత నువ్వు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టే తిరుగుమంట చెప్తున్నాడు. ఇంకొక వచనం చదువుదాం. యోవేలు గ్రంథం దాని పక్కకే 753 పేజీ. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు మనలను. భలే నువ్వు సంతోషపడుతున్నావచ్చు, లోకంలో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నావచ్చు, నీకు అది మంచిగా అనిపిస్తున్నావచ్చు, నువ్వు చేసే కార్యాలు నీకు చాలా సంతోషం అనిపిస్తున్నావచ్చు. కానీ ఒక దినం నష్టపోతావు సునా. నష్టపోయినాక దేవుడు అంటాడు నువ్వు రావాలంటే నా దగ్గరికే రావాలా, నా దగ్గరికే రావాలా. ఈయనే నీకు మంచి మాటలు దొరుకుతాయి, ఈడనే నువ్వు ఎట్లా నడవాలో నీకు చెప్తా, నీకు ఆలోచన, నీకు దృష్టి చెప్పి నీకు మంచి తోవలా నడిపించే పని నేనే చెప్తా అంట దేవుడు చెప్తున్నాడు. లోకాశలో వాడి, లోకపు కార్యాల్లో వాడి మనసు చెంచలు చేసుకొని ఆదామవ్వలు తినదాని పండు తిన్నారు, ఆశపడ్డారు. అబ్బో ఎంత అందంగా ఉన్నది. నష్టపోయినావా, బాధల్లో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, నువ్వు రావాలంటే నా దగ్గరికి రావాలా అని దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు. నా దగ్గరికి రావాలా, ఇంకొక తోవ లేదు. నీ బతుకు మంచిగా చేసుకునేటందుకు, నీ జీవితం మంచిగా చేసుకునేటందుకు నువ్వు రావాలంటే నా దగ్గరికి రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, యోవేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, ఉషయ ప్రవక్తతో అదే మాట్లాడు. భ్రష్టులైన నా పిల్లలారా, అవిశ్వాసం గలవారులారా, ఎన్ని రోజులు ఇంత చెడ్డ కార్యాలు చేస్తారు, ఎన్ని రోజులు ఇంట్లో దుఃఖం, బాధ, కష్టం, ఎన్ని రోజులు సమాధానం లేక సంతోషం లేక ఉంటావు. నీ గుణం మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. నీవు రావాలంటే నా దగ్గరికే రావాలి. నా దగ్గరికి వస్తేనే నీకు సంతోషం, నా దగ్గరికి వస్తేనే నీకు సమాధానం. నువ్వు తిరిగి రావాలంటే నా దగ్గరికే రావాలి. ఏ విధంగా నోయమి వచ్చిందో, ఏ విధంగా తప్పిపోయిన కుమారుడు వచ్చిండో, నువ్వు సుగా నా దగ్గరికి రావాలి, నువ్వు సుగా నా దగ్గరికి రావాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ వాక్యం దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా, నీ మెల్లని స్వరంతో మమ్మల్ని పిలుస్తున్నావు నాయన. తోవ తప్పిపోయినామా, నష్టపోతున్నామా, బాధల్లో ఉన్నామా, కష్టాల్లో ఉన్నామా, ప్రభా నువ్వు పిలుస్తున్నావు నాయన. నా దగ్గరికే రావాలా, నా దగ్గరికి వస్తేనే నువ్వు సుఖంగా ఉంటావు కొడుక.
అని ప్రభా నువ్వు మమ్మల్ని పిలుస్తున్నావు నాయన. శరీర కోరికలు నెరవేర్చు. లోకాశల్లో పడి మేము ఎన్ని శ్రమలు ఎన్ని బాధల్లో పడుతున్నామో నువ్వు చూస్తున్నావు నాయన, నువ్వు చూస్తున్నావు. మమ్మల్ని రక్షించు ప్రభు. మా త్రోవలు మార్చుకోమని చెప్తున్నావు. ఇరుకు మార్గం విశాల మార్గం ఉన్నది నాయన. మేము విశాల మార్గంలో సంతోషంతో తిరుగుతూ ఇటు అటు తిరుగుతున్నాం వచ్చు ప్రభా. ఇరుకు మార్గంలోనికి రమ్మంటున్నావు నాయన. పరలోక రాజ్యం చేరుస్తా అంటున్నావు. మా ఇంటిలో సంతోషం సమాధానం ఇస్తా అంటున్నావు దేవా. నీ మాటలను మా హృదయంలో ఉంచుకొని మా త్రోవలను మార్చుకునే జ్ఞానం మాకు దయచేయి ప్రభా. నీ మందిరంలో సంపూర్ణ సంతోషం ఉన్నది నాయన. నీ మాటలు విలువగలయి ప్రభా. మాకు కావాల్సిన వర్తమానం నువ్వు మాకు దయచేస్తున్నావు నాయన. నీకు స్తోత్రములు ప్రభా. నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్నావు నాయన. నీకు స్తోత్రములు. మా కుటుంబాలను మార్చు, మా ఇల్లు మార్చు నాయన. మా జీవితాలను మార్చు ప్రభా. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించు ప్రభా. మాకు మంచి బుద్ధి మంచి జ్ఞానం దయచేయి ప్రభా. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి పంపు ప్రభా. నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకు సుఖ బలహీనత ఉంటుంది. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ విధంగా దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు దేవుని మాటలు మన హృదయంలో దాచుకుందాం. ఆ విధంగా బ్రతుకుదాం. ప్రభు మనలను మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. దేవుని పనిలో మనం ముందుకు సాగుదాం. ప్రభు మనలను ఆశీర్వదిస్తాడు. మరి ఇప్పుడు ఇద్దరు పాటలు పాడిన తర్వాత చిన్న వాక్యం చెప్పుకొని వెళ్ళిపోదాం. ఇద్దరు పాట పాడటం తొందర రావాలని మనవి. లోకంలో ఉన్నామా యేసు, భూలోకమంతటికి వెలుగునివయ్యా. పరలోకములో ఉన్నామా యేసు, భూలోకమంతటికి వెలుగునివయ్యా. బూరగానంలో యేసు రావాలా, యేసులో నేను సాగిపోవాలా. 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 పరలోకంలో ఉన్నామా యేసు, భూలోకమంతటికి వెలుగునివయ్యా. పరలోకంలో ఉన్నామా యేసు, భూలోకమంతటికి వెలుగునివయ్యా. స్తుతి పాటలే నేను పాడాలా, క్రీస్తు ఒడిలో సాగిపోవాలా. 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 పరలోకంలో ఉన్నానా యేసు, భూలోకమంతటికి వెలుగునివయ్యా. పరలోకములో ఉన్నామా యేసు, భూలోకమంతటికి వెలుగునివయ్యా. మధ్యాకాశంలో విందు జరగాల, విందులో నేను పాలు పొందాలా. 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 పరలోకంలో ఉన్నామా యేసు, భూలోకమంతటికి వెలుగునివయ్యా. పరలోకంలో ఉన్నామా యేసు, భూలోకమంతటికి
సాగిపోవాలా దూతగణంతో యేసు రావాలా యేసుతో మేము సాగిపోవాలా పరలోకంలో ఉన్న మా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా పరలోకంలో ఉన్న మా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. హలో హలో అందరికీ వందనములు. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవో చెల్లమ్మ. దేహం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా. ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవో చెల్లమ్మ. దేహం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా. వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు. వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు మట్టిలో నుండి వచ్చిన వేనని మరువబోకున చెల్లమ్మ. మట్టిలో నుండి వచ్చిన వేనని మరువబోకున చెల్లమ్మ. ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లమ్మ. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా. పంది మొక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా. పంది మొక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన ఆది నాశకములు హద్దు లేక ఏమైందమ్మా. అందమైన ఆది నాశకములు హద్దు లేక ఏమైందమ్మా. అంతరంగమున గుణము కలిగిన శారా చరిత్రకెక్కిందమ్మా. అంతరంగమున గుణము కలిగిన శారా చరిత్రకెక్కిందమ్మా. ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా. నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్నారు తమ ప్రేమలా. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిల. అత్త కొరకు నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్నారు తమ ప్రేమలు. కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మద్దలేనలా. కన్నీళ్లతో ప్రభు కాళ్ళు
విడిచిన మగ్దలేనల అన్నా ఒలె మన దోర్కా ఒలె ప్రెస్కిల్ల ఒలె విశ్వాస వనితల అన్నా ఒలె మన దోర్కా ఒలె ప్రెస్కిల్ల ఒలె విశ్వాస వనితల వారి దీక్షయే వారసత్వమై అనంత రాజ్యము నిత్య స్వాస్యమై వారి దీక్షయే వారసత్వమై అనంత రాజ్యము నిత్య శ్వాసమై పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లమ్మా ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా
ఇవాళ నువ్వు ప్రేమిస్తావు, రేపు వాళ్ళు పానం శత్రువులు అవుతారు. దయచేసి ఆలోచించు. నువ్వెవరినైతే ప్రేమిస్తావో వాళ్ళు ఒక దినం శత్రువులు అయిపోతారు. ఒక్కళ్ళ ముఖం ఒక్కళ్ళు చూడకుండా అయిపోతారు. మనుషులను ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే, నీ దేవుడు అద్వితీయమైన దేవుడు. నువ్వు పూర్ణ మనసుతో ప్రేమించు, పూర్ణ హృదయంతో ప్రేమించు. ఇది ప్రధానమైన ఆజ్ఞ. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. నువ్వు యేసును నమ్మినావు, రక్షింపబడ్డావు, దేవుని ఆరాధించడం కష్టమంటే నీకు ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటంటే నువ్వు దేవుని పూర్ణ మనసుతో ప్రేమించాలి. ఆయన గురించి నువ్వు ఏమన్నా చేయాలి, ఆయన గురించి నువ్వు ఏమన్నా చేయాలి. అప్పుడు ఆయన నీ గురించి ఏమన్నా పడి ఏమన్నా చెప్తావు. దేవుడు ఉంచుకోడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనుకో, మంచి మనసుపూర్వకంగా దేవుడు నిన్ను వ్యర్థంగా ఇష్టపెట్టాడు. మనసులు ఇష్టపెడతారు. మనసులను నువ్వు ప్రేమిస్తే వాళ్ళు దూకా ఇస్తారు, మోసం చేస్తారు. నీ దగ్గర ఉన్న పైసలు తీసుకొని నేను ఇష్టపెట్టేస్తారు. నీ తల్లి అని ఇష్టపెడితే, నీ తండ్రి అయినా, నీ పిల్లలైనా నేను ఇష్టపెడతారు. అందుకని దేవుడిని ప్రేమిస్తే దేవుడిని నిన్నాడు ఇష్టపెట్టాడు. దేవుడిని నిన్నాడు ఇష్టపెట్టాడు. నువ్వు ఆయనను ప్రేమిస్తూ అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఏంటది లాభం? యేసు ప్రభువుని ప్రేమించు. మన అర్థం ఇక్కడ దేవుని ఆరాధిస్తాను. నా ప్రభువు నేను ప్రేమిస్తే నాకు ప్రభు ఏమి ఇస్తారు? పూర్ణ మనసుతో ప్రేమించమంటున్నాడు. అది ప్రధానమైన ఆజ్ఞ. అయితే మొదటి చూద్దాం, దేవుని ప్రేమిస్తే మనకి ఏం దొరుకుతుందో. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో చదువుదాం. 14వ అధ్యాయం మొదటి, మనం దేవుని పూర్ణ మనసుతో ప్రేమించి ఆరాధిస్తే దేవుడు మనకిచ్చే మొదటి లక్షణం చూద్దాం. మీరు నన్ను ప్రేమించే కదా, నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప్యాలు ఆత్మను మీకు అనుగ్రహించు. లోకం ఆయన చూడలేదు, ఆయన ఎదురు కనుక ఆయనను పొందలేరు. మీరు ఆయనను ఎందుకు, ఆయన మీతో కూడా నివసించుతూ మీలో ఉండును. పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాము. మనం దేవుడిని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను మనం గైకొంటాం. ఆయన ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ. ఆయన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్పూర్వకంగా ఆరాధిస్తాం, ప్రేమిస్తున్నాం. ఇది ప్రధానమైన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయన తండ్రిని వేడుకుంటాడు. యేసు ప్రభు తండ్రిని వేడుకుంటాడు. నా బిడ్డలు, నా బిడ్డలు, నా కుమారుడు, నా పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నారు. నేను మిమ్మల్ని అనాథులుగా ఇష్టపెట్టా. సత్య స్వరూపైన ఆత్మను ఆదరణకర్తను మీకు పంపుతాను. ఆదరణకర్తను నేను మీకు పంపుతాను. ఆయన మిమ్మల్ని బట్టిగా ఇష్టపెట్టాడు. ఆయన మీతో నివసిస్తాడు. ఆయన మీతో ఉంటాడు. ఆయన రాత్రి ఉంటాడు, దినం ఉంటాడు, పొద్దుగాలు ఉంటాడు, పొద్దుకు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. ఆదరణకర్తను పంపుతాడు. సత్య స్వరూపైన ఆత్మ. ఆత్మ మనం మధ్యలో తిరుగుతుంది. కష్టాల్లో ఉంటే మన ఆదుకుంటుంది, బాధల్లో ఉంటే ఆదుకుంటుంది, రోగాల్లో ఉంటే మనతో ఉంటుంది. ఆదరణకర్త నేను పంపుతాను. ఆయన ఎప్పుడు నీతో నివసిస్తాడు. యోహాను 6:56 అంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందు నేను వాని యందును నివసిస్తాను. ఆయన శరీరము తిని ఆయన రక్తము, ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాని యందు నేను ఆయన అతడు ఎల్లప్పుడూ నివసిస్తాడు. ఆయన ఎల్లప్పుడూ మాకు ఎల్లప్పుడూ ఉంటాడు. ఇక్కడ అదే అంటున్నాడు, ఆయన మాతో కూడా నివసిస్తూ మీతో ఉండు. ఎప్పుడు మనతో నివసిస్తాడు, ఎప్పుడు మనతో ఉంటాడు. ఆదరణకర్త, ఆత్మస్వరూపైన దేవుడు నీతో, నాతో, మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఈ రోగం వచ్చిందా, ప్రార్థన చేసుకుని డాక్టర్ ఈ రోగం కాదు. నువ్వు కష్టాల్లో ఉన్నావా, దేవుడు అడుగు, నీ కష్టాలు చేస్తావు. నీ జీతం తక్కువ ఉందా, నువ్వు రాత్రి దినం పని చేస్తున్నావా, అందులో దేవుడు నీకు అభివృద్ధి ఇస్తాడు. సగం నీ రోగాలను బాగు చేసిన తర్వాత నీ కప్పులే ఉంటాయి కదా. ఆదరణ కాదు, ఎప్పుడు నీతోనే ఉంటాడు నీ దేవుడు. వాగ్దానం చేసి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందు నేను వాని యందు నివసిస్తాను. ఆయన మనతో నివాసం చేస్తాడు.
సంవత్సరాలు దేవుని పని ఏం చెప్తున్నా? నా గురించి నువ్వే పని చేస్తున్నావు. నా కొడుక, నా బిడ్డే, నా కుమారుడు, ఏం చెప్తున్నా? నేను నిన్ను ప్రేమించిన నా ప్రాణం పెట్టా నీ గురించి. నువ్వు నా గురించి ఏం చెప్తున్నావని కాపాడుకుంటున్నావు. నువ్వు ఆయన ప్రేమించే సత్య స్వరూపమైన ఆత్మ పంపుతున్నాడు. ఆయన మనతో నివాసం చేస్తున్నాడు. ఆయన మనతో ఉంటున్నాడు. నీ ముందు ఏం ఉంటాడు? మన కుంటాడు నిన్నప్పుడు ఆయన ఎల్లప్పుడు ఉంటాడు. బాగా ఆపత్కాలం నాకు మొరపెట్టు, నేను నీ పుత్తాను ఇస్తా అని చెప్పినట్టు ఆయన మనతో నివాసం చేస్తున్నాడు. అయితే మనమేం చేస్తాం? ఆ ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రుజువు ఏమున్నది? ఏ రుజువున్నది? ఏ రుజువున్నది నువ్వు ప్రేమిస్తున్నావా అని? దేవుని గురించి నువ్వు సమయం కన్నా వస్తున్నావా? దేవుని గురించి ఏదైనా పని చేస్తున్నావు? ఆ ప్రభా నేను నీ గురించి ఈ పని చేస్తున్నావు. ఏం చెప్తున్నావు నువ్వు? ప్రభు రేపు అడిగితే నువ్వు ప్రేమిస్తున్నాను పేరు మాత్రం అంటున్నావు కానీ రుజువు ఏం లేదు నీ దగ్గర. ఆ ప్రభా నేను ప్రేమిస్తున్నా, నేను బాప్తిజం తీసుకున్నా, నేను రక్షింపబడ్డా, రుజువు ఏంటి? ఏం చెప్తున్నావు నువ్వు? నీ పాత అలవాట్లు అట్లనే ఉన్నాయి, నీ పాత క్రియలు అట్లనే ఉన్నాయా? ఏ మార్పు, ఏ రుజువు ఉన్నది అని దేవుడు అడిగితే నువ్వు దానికి ఏం జవాబు? ప్రధానమైన ఆజ్ఞ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుడిని ప్రేమించాలా? ఇది ప్రధానమైన ఆజ్ఞ. ప్రేమిస్తున్నానని పేర్కొంటున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ రుజువు ఎందుకు ఏం చెప్తున్నావు? ఏ పని చేస్తున్నావు? దేవుని సంఘంలో ఆలోచించే విషయం. ఏం పని చేస్తున్నావు? మనం 21వ వచనంలో మరి నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుంటున్నానని చెప్పాను. ఎంత గొప్ప మాట చెప్తున్నాను. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొన్నవాడు నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించాడు నా తండ్రిని ప్రేమించినట్లే నేను అతన్ని ప్రేమించి నేను వానికి కనపరుచుకుంటాను. నేను అతనికి కనపరుచుకుంటాను. నా ఆజ్ఞలు గైకొన్న వారికి నేను కనపరుచుకుంటా. ఎట్లా కనపరుచుకుంటాడు? ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. శరీరంలో లేడు, ఆత్మలో ఉన్నాడు. ప్రతి సమయంలో నువ్వు రోడ్డు మీద నడగసుగా నీతో ఉన్నాడు. నీ కష్టాల్లో ఉన్నాడు, నీ జీతం తక్కువ దాంట్లో ఉన్నాడు, నీ ఎంత శ్రమ పడుతూ అందులో ఉన్నాడు. అందులో నేను బయటికి తీస్తూ ఉంటాడు. అలాగే నీకు ఆదరణ దయచేస్తాడు. కానీ నువ్వు ప్రేమిస్తలేవు. నువ్వు ప్రేమించడానికి దేవుడు నీకు ప్రేమిస్తలేవు. నీకు ప్రేమించకుంటే సేవల పాలు, బాధల పాలు అవుతున్నామని నేను నిన్ను ప్రేమిస్తున్నానని పేరు మాత్రమే ఉన్నా కానీ రుజువు ఏం లేదు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఏం చెప్తావు? ఒక యవనస్తుడు అమ్మాయిని అంటాడు, ఏదైతే జాన్ దొంగ అగ్ని తాగే తెలంగాణ పానీ అంటాడు. రుజువు వీళ్ళ రుజువు చూస్తా, నేను నిన్ను ప్రేమిస్తా, నీకు నేను పానం పెడతాను. ఏం పెట్టాడు? పానం తీసుకుంటాడు. మనకేం రుజువు? నేను దేవుని ప్రేమిస్తున్నా. అవు ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఏం చెప్తున్నావు నువ్వు దేవుని గురించి అని ప్రభు ఈరోజు మనతో అంటాడు. అదే 14వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నా. 23వ వచనంలో యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతును. నన్ను ప్రేమించువాడు నా మాట గైకొనును. మీరు వింటున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రి. ఎంత గొప్ప మాట! నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. మేము వారి యొద్దకు వచ్చి నివాసం చేస్తామంటాడు. మన ఇంట్లో ఉంటాడు. ఎక్కయా ఈరోజు నేను ఇంట్లో ఉండాలనుకుంటున్నా. ఒకప్పుడు నేను ఉన్నాను, లంచం తీసుకున్నా, మోసం చేసిన. ఎవరి దగ్గర నేను తీసుకున్నాను? నాలుగంతా నేను నువ్వు నా ఇంటుంటే చాలు, నువ్వు నా ఇంటుంటే చాలు. ప్రభు అంటాడు, నేను తండ్రి
నీ ఇంట్లో నివాసం చేస్తావు, నీ ఇంటిలో ఉంటాను. నా ప్రాబ్లం, నీ ప్రాబ్లం, మనందరి ప్రాబ్లం. మన ఇంట్లో నివాసం చేస్తే ఎట్లుంటుంది? ఎట్లుంటుంది ఆలోచిస్తాం. లేకుంటే మనం ఎప్పుడు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, బాధలు తీరుతానే లేవు, ఈ కష్టాలు తీరుతానే లేవు. నా జీవితం నేను ఇంతే పని చేస్తూ బతకాలా, ఎప్పుడు ఇదే పని చేయాలా, ఇట్లానే బతకాలా, ఇదే జీవితం, నాకేం కాదు, అట్లా చేస్తానే ఉన్నాను. ఇక నా బతుకు నేను గింతే చదువుకున్నా, నాకు ఇంతే జీవితం వస్తుంది, ఇక నేనేం చేయలేనప్పుడు కాదు, ఇక ఇట్లానే బతకాలా, ఇక ఇదే పికాలు, ఇదే కష్టాలు, ఇదే బాధలు అనుకుంటున్నావా? వాళ్ళకి నాకు మదతు చేస్తారు, వాళ్ళకి నాకు హెల్ప్ చేస్తారు. నా జీతం బతకాలి, నాకేం మంచిగా లేదు, ఇదే పని చేసుకుని బతకాలి, ఈ పని చేయకుండా తిండి దొరకదు. ఇక నా బతుకు నచ్చినాకనే ఇదే చేసుకుని బతకాలి అనుకుంటున్నాం. అట్లా అనుకుంటాం మనం. ఎందుకంటే మన ప్రభుత్వం ముందు లేదు, నువ్వు ప్రభు ప్రేమించు. ఇది ప్రధానమైన ఫస్ట్ ప్రిన్సిపల్. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే దానికి ప్రిన్సిపల్ ఉంటుంది, అది దానితోనే సాల్వ్ అయ్యింది. ఎప్పుడైతే తీసుకోవాలంటే ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్ ప్రధానమైన. నువ్వు దేవుని ప్రేమించు, దేవుని ప్రేమితో చేయవు, ఏదైనా మనం తింటే నా ఇదే గిట్టే అవుతుంది. ఇంకా నష్టపోతే మరి ఎవరు నాకేమో చేసింది, ఎవరేం చేయాలి, ఎవరేమో నాకు ఇచ్చేది అని ఎవరు వాక్యం మాట్లాడు. భగవద్గీతాలో ఎవరు అక్కడ ఉన్నాను ప్రేమించుకో, నేను తండ్రి దీంట్లో నివాసం చేస్తాను, నీ కష్టాలు తీరుతాను, నీ బాధలు తీరుతాను, నీ అక్కలు తీరుతామని ఎవరు మాట్లాడు. ఇంకేనా భక్తులు ఆయన అనుకున్నారు, కానీ మన పరమాత్మ ప్రేమిస్తారు. ఒక్కోడాట కోడి గుడ్లను పొంగిచ్చిండు, అందులో బట్టి పక్షి గుడ్లు తెచ్చి పెట్టిండు. అవన్నీ కొన్ని రోజులు కానీ కోళ్ళు అయినట్టు పక్షి మంచిగా పక్షి అయింది. కానీ కోడితో ఉండే అన్ని ఆ కోళ్ళు ఎగురుతాయి, ఎక్కువ కోళ్ళు ఎగురుతాయి ఎక్కడ పోతే అవితో నుండి పక్షి సుఖం అనిపిస్తుంది, నాయి గీతే దాని పక్షి ఏం చెబుతారు గీత, కానీ అది ఎగురు మర్చిపోయింది. ఎందుకంటే అది ఓలతో ఉన్నది, కోళ్ళతో ఉన్నది, నువ్వు ఓలతో ఉన్నావు. నువ్వు ఏ ప్రభు నమ్మినా రక్షింపబడ్డావు, నువ్వు నమ్మతో ప్రేమించే నేను దేవుడు ఆశీర్వదిస్తాను, నువ్వు ఓలతో సమాసం చెప్తున్నావు. భక్తితో అవిశ్వాసంతో ఆ దేవుని మీద మనసు లేనితో నువ్వు తిరుగుతా ఉంటే నువ్వు ఎన్నలేదో నువ్వేనా ఆకాశం మీద రావు, నువ్వు నీకు పోవు, ఈ భక్తుగా అంతే చేస్తావు. ఈరోజు ఖచ్చితంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నారు. నువ్వు వాళ్ళతో సాహసం చెప్తున్నావు, నువ్వు చెడోతో సాహసం చేస్తే నీ జీవితం అంతా చెడోతోనే ఉంటాయి. నువ్వు నడుచుకోవాలా. నేను పక్షి, నేను ఎక్కడ నాకు దేవుడు రేపు లెక్కలు ఇచ్చింది, నేను ఆకాశంకి ఎదిరిపోయాడు, నేను కోట్లతో నుండి ఇంట్లోనే ఉన్నా. నువ్వేమై ఉన్నావు మీరు తెలుసుకున్నారా? నేను యేసు ప్రభువును నమ్ముకున్నా, రక్షింపబడ్డ. నేను తాగుబోతులతో లేను, వ్యభిచారులతో లేను, దొంగలతో లేను, నేను యేసు ప్రభు పిల్లలతో ఉన్నా. నేను దేవుడు ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను అది నీటికి తీసుకపోయి కోరుకున్నాడు. ఉన్నతమైన సంబంధం తీసుకొని మాట్లాడు దేవుడు. కానీ నేను ఎవరితో సావాసం చేస్తున్నా అవిశ్వాసులతోనే, అవిశ్వాసులతోని, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోలతో, చెడ్డ మాట మాట్లాడేటోళ్ళతో, ఎవరితో తిరుగుతున్నా నీ సావాసం ఎవరితో ఉన్నది? కోట్ల మధ్యలో పక్షిని వేసినప్పుడు పక్షి పెరిగి ఎప్పుడు మర్చిపోయి నువ్వు ఎవరితో సావాసం చేస్తావో దుష్టుల ఆలోచనతో పాపల మార్గాల్లో నీకొక అపాసాలు ఈ సావాసం ఎవరితో ఉన్నది? నా జీవితం ఇంతే, నా భక్తి ఇంతే అని అనుకుంటున్నావా? మన భక్తి అంతా లేదని దేవుని వాక్యం ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాను. ఆలోచించింది చాలా మంది. దేవుని సంఘంలో నువ్వు దేవుని ప్రేమించి నువ్వేం చెప్తున్నావు? ఏ బృతున్నా నీ దగ్గర ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నా, ప్రభా నీ సంఘంలో అందరికీ ఉండాలని బాబా చెప్తున్నా, ప్రభా నేను నిన్ను
ఆఖరి వచనం 2 కొరింథీ 3వ అధ్యాయం ఆఖరి వచనంలో మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింపు చేస్తూ మహిమ నుండి అత్యమం పొందుతూ ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. భక్తుడు పోలిన సంగతి కాదు. మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమ అర్థం వలె ప్రతిఫలిస్తూ మహిమ నుండి అధిక మహిమలోకి పోతున్నామట. ప్రభు వాక్యం విని ప్రభు మాటలు విని మహిమ నుంచి అధిక మహిమలోకి పోతున్నామట. అభివృద్ధి పొందుతున్నాం, ముంగడికి సాగుతున్నాం. ముంగడికి సాగుతున్నామా? ముంగడికి సాగుతున్నామా? ఎంతనే ఉన్నామా? ప్రభులాగా మారిపోతున్నామా? లేకుంటే అదే పాత జీవితం ఎన్ని సంవత్సరాలు అవుతున్నది అట్లనే ఉన్నామా అని అడుగుతున్నాము. లాస్ట్ కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అది ఆఖరి వచనంతో అవుతాం. కొలసీ 1 లాస్ట్. అందు నిమిత్తం నాలో బలంగా కార్యసిద్ధి చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. కొలసీ సంఘానికి అంటున్నాడు, నేను ప్రయాసపడుతున్నా. ఒకప్పుడు నేను ఆశానవుతుంది, నేను ఇప్పుడు ప్రయాసపడి చేసేస్తా. నేను దేవుని సంఘం గురించి ప్రయాసపడి నేను ఈ పని చేస్తా. నేను దేవుని సంఘం గురించి నేను ప్రేమిస్తున్నాను. నా దేవుని నేను దేవుని గురించి నేను ఇచ్చేస్తా, నేను అది చేస్తా. రుజువు నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టే నీకు రుజువే. దేవా నేను ప్రయాసపడతాను, ఇవ్వకపోతే నేను ప్రయాసపడుతున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మహిమ నుంచి అధిక మహిమ తీసుకుపోతా అంటున్నాను. నా భక్తి ఇంతే కాదు, నేను చిన్న పని చేసుకుని భక్తున్నా, ఇక జీవితం అంతా నేను ఇట్లనే ఉంటాను అనలేదు. నువ్వు చెప్పినావు ప్రభా, మహిమ నుంచి అధిక మహిమలో తీసుకుపోతావు. చిన్న స్థానం నుండి పెద్ద స్థానంలో కూడా తీసుకుపోతావు. నేను నిన్ను ప్రేమిస్తా ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తా. నీ సంఘంలో నేను ఏదో ఒక పని చేస్తా, ఏదో ఒక పని చేస్తా. నేను రుజువు చేస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నా గురించి ప్రాణం పెట్టావు, నేను నీ గురించి ఏదో ఒకటి చేయాలని నేనేం చేయాలి?